గారికి మనము అసలు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తన యొక్క అమెరికాలో మంచి జీవితాన్ని వదిలేసి అతను భార్య బిడ్డలతో సహా వచ్చేసి ఇక్కడిని ఇండియాలో ఉండి భూమి కొని రైతాంగానికి ఆ భూమిలో మిల్లెట్స్ ఏ విధంగా పండియాలని ఆ రైతులకు అవగాహన సదస్సులు పెట్టి ఊరూరా తను ఒక వెహికల్ తీసుకొని ప్రజలకు మిల్లెట్స్ గురించి చెప్తూ మిల్లెట్ సిరుధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యం ఎట్లా మనం చేసుకోగలుగుతామని వాళ్ళకి చాలా తిరిగాడు. 25 సంవత్సరాల నుంచి తిరుగుతున్న తర్వాత గత సంవత్సరమే వారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఖాదర్వేల్ గారిని కూడా మనం తెలంగాణకు ఇంట్రడ్యూస్ చేసిన అవకాశం మా తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్కు కలిగింది. వారు అప్పటి నుంచి మేము వారిని ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి టౌన్కు తీసుకెళ్లి అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. రైతాంగ అవగాహన సదస్సులు కూడా పెట్టడం జరిగింది. హైదరాబాద్ తర్వాత చాలా ప్లేస్లలో రైతాంగానికి ఈ పండించే విధానం ఏంటిది, దానికి మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి అవి కూడా కలిపేయడం జరిగింది. దాని తర్వాత మొట్టమొదటి ఆయన పేరు మీద అంతవరకు కన్నడంలో ఒక చిన్న బుక్ ఉండే ఆయన యొక్క సిద్ధాంతం మీద, దాన్ని సాక్షి పేపర్లో సాగుబడైన శీర్షికకు ఎడిట్ చేస్తున్నటువంటి పంతంగి రాంబాబు గారు వారితోని ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకొని అందులో ప్రచురించడం జరిగింది. పంతంగి రాంబాబు గారిని మేము ఏం చెప్పామని, మీరు వారితోని ఏదైతే మీరు తీసుకున్నారు ఇంటర్వ్యూస్ అవి మళ్ళీ ఫ్రెష్ ఇంటర్వ్యూ తీసుకొని మీరు ఒక పుస్తక రూపకంగా తీసుకురండి, రాయండి, మేము దాన్ని ప్రచురించడానికి మేము ముందున్నామంటే ఆ విధంగా 3 మార్చ్ 2018 ఫస్ట్ టైం వాడు హైదరాబాద్కు వచ్చి చేసినప్పటికీ పుస్తకావిష్కరణ కూడా చేసినాం తెలుగులో. దాని తర్వాత ఇంగ్లీష్లో చేశాము, తర్వాత హిందీలో చేశాము. ఇప్పటి వరకు 50,000 కాపీలను మేము అందరికీ పంచడం జరిగింది. కాబట్టి ఇంకా మేము మిగతా భాషలలో కూడా బెంగాలీ, తర్వాత పంజాబీ, కన్నడలో అయితే ఆల్రెడీ ఉన్నది, తమిళ్, తర్వాత ఇంకా వేరే భాషలలో కూడా మరాఠీ, వాటిలో కూడా మేము తీసుకురావాలనుకుంటున్నాము. ఎనీహౌ ఖాదర్వేల్ గారితో పరిచయం ఏర్పడ్డ తర్వాత మేము ఇక్కడనే తిరగడమే కాకుండా వారు ఎక్కడ పిలిచినా కూడా మేము వెళ్ళాం. కర్ణాటకకు వెళ్ళాము, మేము ఆంధ్రాకి వెళ్ళాము. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఒకటి వాళ్ళ ఊర్లోని ప్రొద్దుటూరు వారిది యాక్చువల్గా, కానీ సెటిల్డ్ ఇన్ మైసూర్. అయితే 5,000 మంది జనాలు ఉన్నారు. నేను చనిపోయిన ముత్యంరెడ్డి గారు పాపం వారు ఖాదర్వేల్ మాకు ఖాదర్వేల్ ఆయన డైలీ ఖాదర్వేల్ది ఒక విషయం చెప్పేది 10 నిమిషాలు మాకు కోవిడ్ టైంలో. అయితే మేము ఇద్దరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను మన తెలంగాణ ఉద్యమంలో మాట్లాడేటప్పుడు లాస్ట్కు స్పీచ్ అయిపోగానే ఏమంటాం, జై తెలంగాణ అంటాం. అక్కడ 5,000 మందిలో నేను జై తెలంగాణ అనేసిన నేను అనగానే అందరూ జై తెలంగాణ అన్నారు అక్కడ అని. కానీ అప్పుడు నాకు గుర్తొచ్చింది, నా ముత్యం నన్ను ఇట్లా అన్నాడు, ఏందరా మనం ఉన్నది ప్రొద్దుటూర్లో రా అన్నాడు. అనగానే జై ఆంధ్రప్రదేశ్ అన్న ఇక ఇమ్మీడియట్గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా అందరు సప్పట్లు కొట్టిండ్రు. కాబట్టి అలాంటివి మాకు జరిగినాయి. తర్వాత మేము ఈ విధంగా ఖాదర్వేల్ గారు నార్త్కు వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్ అలా కూడా మేము మీటింగ్స్కి పోయినాము. తర్వాత వారిని మీటింగ్స్ని మేము వేరే చాలా ప్లేస్లలో పెట్టియడం జరిగింది. ఇప్పుడు నేను లక్నోకి తీసుకుపోయినా, యూపీలో ఫస్ట్ టైం వారు లక్నోలో ఖాదర్వేల్ గారి మీటింగు మేము అక్కడ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆ సెంటరు ప్లస్ తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ తరఫున అది చేయడం జరిగింది. దాని తర్వాత తమిళనాడులో అప్పటి వరకు ఒక మీటింగ్ జరగలేదు. బెంగళూరుకు దగ్గర ఉన్నటువంటి హొసూర్ అనేటువంటి టౌన్లో అక్కడ కూడా పెట్టాము. ఈ నుంచి మేము కార్లో వెళ్ళి వారు అక్కడి నుంచి వచ్చారు. అది కూడా అక్కడ ఉన్నటువంటి కాలేజ్ వాళ్ళు ప్లస్ తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ తరఫున మేము తమిళనాడులో కూడా ఖాదర్వేల్ గారి మీటింగ్స్ పెట్టి సక్సెస్ చేశాము. ఈ విధంగా వారిని ఎక్కడ పెట్టినా ఏం చేసినా వారితో పాటుగా మేము రియల్లీ ఖాదర్వేల్ గారు అదృష్టం అనుకుంటున్నాను నేను వారితో పరిచయం కావడం. మేము కూడా ఎక్కడ వీలున్నా అక్కడ మేము దాన్ని స్ప్రెడ్ చేయడానికి మేము ఎక్కడ కూడా వదులుతలేని ఛాన్స్